హాస్పిటల్లో వసుంధర చావు బతుకుల్లో ఉంటుంది. తులసి వసుంధర దగ్గరికి వస్తుంది. తులసిని చూసి వసుంధర ఖుషి అని అంటుంది. ప్రాణానికి ఏ ప్రమాదం లేదు అని తులసి వసుంధరతో చెప్తుంది. ఇక వసుంధర ఖుషిని చాలా జాగ్రత్తగా చూసుకో. ఖుషికి అన్నీ నువ్వే తులసి. తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. తనని ఎప్పుడు వదలను అని నాకు మాట ఇవ్వు అని వసుంధర తులసితో అంటుంది. వసుంధర కన్న కూతురు ముందే తులసితో ఈ మాట అంటుంది. తులసి వెంటనే ఏడుస్తూ వసుంధర చేతిలో చేయి వేసి ఇక నుంచి ఖుషి నా కూతురు అని చెప్తుంది. వసుంధర ఆ మాట విని అప్పటికప్పుడే కన్ను మూస్తుంది. ఇక తులసి వెనుకకి అడుగులు వేస్తూ వసుంధర ఉన్న రూమ్ బయటకి వస్తుంది. ఇక అక్కడ సిద్ధు దేవుడితో వాళ్ళ ప్రాణానికి ఎలాంటి హాని కలగలేదు అన్నారు అని సిద్ధు దేవుడితో అంటూ దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక తులసి ఏడుస్తూ ఉంటే తులసి వెనకాల నుంచి శ్రీకాంత్ బాడీని వార్డ్ బాయ్ తీసుకొస్తాడు. శ్రీకాంత్ చేయి తులసి చేయికి తగిలి తులసి చేతికున్న ఉంగరాన్ని శ్రీకాంత్ చేతికున్న ఉంగరం రెండు కింద పడిపోతాయి. ఇక తులసి వెంటనే తిరిగి చూస్తుంది. శ్రీకాంత్ శవాన్ని చూసి తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ గట్టిగా సార్ అని అరుస్తూ కింద కూలి పడిపోతుంది. ఇక తులసి అమ్మా నాన్నలు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకాంత్ శవాన్ని చూసి తులసి అమ్మ నాన్నలు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక లక్ష్మి తులసిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు కూడా వాళ్ళని చూసినట్టే మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.